అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. కొడైకెనాల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమైనా రాసిందా? మేము మీ దగ్గర నుంచి పారిపోయామని మా డాడీకి తెలిస్తే మీ పెళ్లి కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అమ్మ బాబోయ్, పిల్లలు దెబ్బేశారు. పిల్లలు నాకు టోపీ పెట్టి జంప్ అయిపోయారు. నీలా నీలా అమ్మగారు చెప్పండి. ఈ కుడి కన్ను పొద్దున్నుంచి కొట్టుకుంటూనే ఉందే. అవునా? అయితే మీకు ఇవాళ ఉంది. ఏముంది? ఏదో ఉంది. అదే ఏదోనే. ఏముంది? ఏదో ఒకటి అవుతుంది. హెచి ఆపో. కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా చెప్పు. పొద్దున్నుంచి మీ కుడి కన్ను కొట్టుకుంటూనే ఉంది కదా, అంటే మీకు ఇవాళ చెడు జరుగుతుంది అమ్మగారు. అంటే ఎడమ కన్ను కొట్టుకుంటే మంచి జరిగిపోతుందా? అవునమ్మగారు, మీకెలా తెలుసు? నీ మొహం. నమ్మేవాడుంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. ఒక పంచే, ఈ కన్ను పట్టుకో కాసేపు. ఇప్పుడు తీసే. చూడు, ఆగిపోయింది. ఇంత మాత్రానికి ఏదో అయిపోతుంది, ప్రళయం ముంచుకొస్తుంది అన్నావు. రాథోడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పు రాథోడ్. మేడం, కొంప మునిగింది మేడం. పిల్లలు కొడైకెనాల్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ రాథోడ్, నిన్ను బాగా మిస్ అవుతా. ఏంటి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా బిగుసుకుపోయింది? మేడం మేడం మేడం, అలా ఇలా వెళ్ళిపోతారు? అక్కడ ఎక్కడ ఉంటారు చూడు సరిగ్గా. అయ్యో, చుట్టుపక్కల అంతా వెతికాను మేడం. కనిపించిన వాళ్ళందరిని అడిగాను మేడం. అమ్మో, ఎవరు చూడలేదు అంటున్నారు మేడం. ఇప్పుడు ఎలా? మేడం, సారుకు చెప్తాను మేడం. ఒకసారి సారుకు చెప్పి చూస్తాను. అమరేంద్రకి ఈ విషయం తెలియకూడదు. ఎందుకు మేడం? అది అదే అసలే అరుంధతి పోయిన బాధలో ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు కూడా కనిపించడం లేదంటే ఎంతో బాధపడతాడు. రేపటి నుంచి ఆఫీస్ లో ప్రశాంతంగా పని చేసుకోగలడా? మీరు చెప్పింది కూడా కరెక్టే మేడం. ఆయన అసలే ప్రాణాలన్నీ పిల్లల మీద పెట్టుకుని బ్రతుకుతున్నాడు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి మేడం? సాయంత్రం లోపు వాళ్ళని వెతికి పట్టుకుందాం. నేను ఫోన్ చేస్తాను, ఆ లోపు నువ్వు వాళ్ళని వెతుకుతూనే ఉండు. సరే మేడం. అమ్మో, పిల్లలు పిల్లలు పిల్లలు. ఏమైంది మేడం? పిల్లలు పారిపోయారంట. అవునా? నేను చెప్తూనే ఉన్నాను మేడం, పొద్దుటి నుంచి వాళ్ళ వాళ్ళకం తేడాగా ఉంది అని. నా మాట వినలేదు. మరి పెద్దయ్య గారికి చెప్పొద్దు అన్నారు, చెప్పేస్తే అయిపోతుంది కదా మేడం. నిజంగానే అయిపోతుంది. ఈ ఇంట్లో నా ప్లేస్ అయిపోతుంది. పిల్లల్ని చూసుకుంటున్నాను అనే అమరేంద్ర నన్ను ఇక్కడ ఉండనిస్తున్నా, ఇక పిల్లలు పారిపోయేదాకా పసిగట్టలేకపోయానంటే ఇంకా అమరేంద్రకి నాతో అవసరం ఏముంటుంది? మరి పెద్దమ్మ గారికి అయ్యగారికి చెప్పేద్దామా అమ్మా? చెప్తే ఇప్పుడు వాళ్ళు సిఐడిలా వెళ్ళి ఆ పిల్లల్ని పట్టేసుకుంటారా? లేదుగా. సడన్ గా ఈ న్యూస్ విని వాళ్ళకేమైనా అయితే అదొక ప్రాబ్లం మళ్ళీ. మరిప్పుడు ఎవరికి చెప్పకపోతే ఎలా మేడం? వాళ్ళని సాయంత్రం లోపు ఎలా పట్టుకోవాలో తెలీదా, ఎక్కడున్నారో తెలీదా. కానీ అమరేంద్రకి డౌట్ వచ్చేలోపు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో నిలబెడతాను. నీలా, నేను వాళ్లతోనే తిరిగొస్తాను. అప్పటిదాకా నువ్వు ఇంట్లో మేనేజ్ చేయి. ఆవేశపడు, భయపడు, నువ్వు బయట పడుకో. సరేనమ్మగారు. మనో మనో మనోహరి మనోహరి ఎక్కడికి? ఏమైనది బాలిక? మిస్టర్ గుప్తా, మనోహరి ఎక్కడికో కంగారుగా వెళ్తుంది.
తనకు కావలసిన దానిని తను కాపాడుకొనుటకు. అర్థం కాలేదు. దైవలీలన్నీ అటులనే ఉండును బాలిక, కంటికి కనిపించినట్టే ఉండును, కానీ మనం చూడలేము. ఏం కనిపించింది? ఏం చూడలేదు? ఎవరు చూడలేదు? నీవును చాలా చూడలేదు. నేను కంటికి కనిపించినా కూడా చూడలేదా? ఎందుకు చూడలేదు? ఏం చూడలేదు? ఏమి చూడలేదో నీకు ముందు ముందు అర్థమవును. ఎందులకు చూడలేదు అంటే నీ కళ్ళను మంచితనము నమ్మకము కప్పేసినవి బాలిక. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా. నిన్న రాత్రి నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు. పిల్లల గురించి నాకేదో తెలుస్తుంది అన్నారు. ఇప్పుడేమో మనోహరి కంగారుగా బయటకు వెళ్ళిపోయింది. అసలేం జరుగుతుంది గుప్తా గారు? అందులకే నీవు సంతోషముగా ఉన్నప్పుడే ఇక్కడి నుండి పైకి పోయేదము రమ్ము అని అడిగి తిని. ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. పోయేదము రమ్ము. మిమ్మల్ని ఏమిటి వెతుకుచుంటూ బాలిక? పిల్లలు ఏమైపోయారో నేను కంగారు పడుతుంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది పోయి పైకి వెళ్దాం కిందికి వెళ్దాం అంటారు మిమ్మల్ని. చాలు చాలు చాలింపు బాలిక. బాలిక, చెప్పినను జరిగిన దానిని మార్చలేము, జరగాల్సిన దానిని ఆపలేము. చెప్పండి గుప్తా గారు, ప్లీజ్ ప్లీజ్. నీ పిల్ల పిచ్చుకలు ఆ నిండుకుండ రత్తిగాన్ని రాథోడ్ అతగాడే అతని కళ్ళు గప్పి పారిపోయితిరి. పారిపోయారా? ఎక్కడికి? ఎలా? నలుగురు వెళ్ళారా? పాపం చిన్న పిల్లలు గుప్తా గారు, వాళ్ళకేమీ తెలియదు. ఆ పలుకు మరొక్కసారి పలుకుము. పాపం వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకి ఏమీయూ తెలియదా? నీకును ఏమీయూ తెలియదు. రాత్రి వారి ప్రణాళికలు, ఉదయం వారి అభినయములు, ఆచరణలు చూసిన తరువాత కూడా నీవిలా మాట్లాడుట భావ్యము కాదు బాలిక. పదండి గుప్తా గారు. ఎక్కడకు? పిల్లలు వెతకడానికి. ఎక్కడని వెతికదవు? అది కూడా కరెక్టే. మిస్టర్ గుప్తా, మీ శక్తిని ఉపయోగించి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టండి ప్లీజ్. గుప్తా గారు, వాళ్ళకేం కాకూడదు. వాళ్ళకేమైనా అయితే మా ఆయన తట్టుకోలేరు. ప్లీజ్. వారికి ఏమీ కాదు బాలిక. వారు చేరవలసిన గమ్యమునకు చాలా జాగ్రత్తగా చేరతారు. కలవవలసిన మనుష్యులను కలుస్తారు. జరగవలసిన ఒక కలయికకు వాళ్లే వారధి. ఆ వారధిని ఏర్పరచుటకే వాళ్ళు వెళ్ళితిరి, తిరిగి వచ్చెదరు. ఈ పాటికి పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చుండాలి కదా. రాతోడు ఇంకా రాలేదేంటి? అమ్మమ్మమ్మ, నలుగురు పిల్లలు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. మీరేమైనా చూశారా? చూడలేదండి. వామ్మో, వామ్మో, సార్ ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా రాలేదేంటి అని అడుగుతారు. అయ్యో, ఏం చెప్పాలి? పిల్లల బాధ్యత నన్ను నమ్మి నాకప్ప చెప్పారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఏది ఏమైనా సరే ఈ ఫోన్ మాత్రం ఎత్తను. ఫోన్ ఎత్తను. ఎత్తితే ఏదో ఒకటి వాగి సార్కు డౌట్ వచ్చేలా నేనే చేసేస్తాను. సారీ సార్. ఏంటి లిఫ్ట్ చేయటం లేదు? అయ్యో, మళ్ళీ ఈ మహానుభావుడికి డాష్ ఇవ్వబోయానా? ఇప్పుడు ఏ గొడవ చేస్తాడో ఏమో. నీకెన్నిసార్లు చెప్పాలి స్కూటీని రోడ్డు మీద పోనిమ్మని?
అయినా కూడా మనుషుల మీదకి వస్తున్నావు. నాకు నచ్చని వాళ్ళు నా ముందుకొస్తే నా స్కూటీ ఆటోమేటిక్గా వాళ్ళ మీదకెళ్ళిపోతుంది. ఏంటి భయపడతాననుకున్నావా? ఆయన ప్రతిసారి నువ్వే కావాలని నా స్కూటీకి అడ్డొస్తున్నావు. నేను నీ స్కూటీకి అడ్డొస్తున్నానా? అవును, నువ్వే. అయినా నీకిలా వచ్చిపోయే అమ్మాయిల స్కూటీల కింద పడ్డం తప్ప వేరే పనేం లేదా? ఎక్కడికెళ్ళినా ప్రతిసారి నా లైఫ్ లో నీ ఎంట్రీ ఏంటి? ఎక్కడో చూసుకుంటూ వచ్చి డాష్ ఇచ్చింది నువ్వు. నేను అలర్ట్ గా ఉన్నాను కాబట్టి కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వగలిగాను. ఎలా చూసుకున్నా నీదే తప్పు. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసు కదా. మహాప్రభు, నీకో దండం. నిన్ను ఇన్నిసార్లు కలవాలని ఆ దేవుడు ఎందుకు రాసి పెట్టాడో నాకు తెలీదు. కాని ఇంకొక్కసారి ఆ దేవుడు రాసి పెట్టినా సరే నీ లైఫ్లోకి నేను రాను. డైరెక్ట్ గా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వచ్చా. నా మానాన్న నన్ను వదిలే. ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ వెళ్ళండి మహాప్రభు, వెళ్ళండి. థ్యాంక్ యూ. పొద్దునే ఈ మహానుభావుడికి ఎదురుపడ్డా. ఇంక నా పని అయినట్టే. సార్, మన లెఫ్టినెంట్ గారు ఉన్నారా? సారా అండి, ఇప్పుడే బయటికెళ్లారు. అవును, మీకు పార్కింగ్లోనో లేక కారిడార్లోనో మళ్ళీ మిస్ అయ్యా. ఆ మహానుభావుడు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇవాళ పనవ్వదని. రేపు ఎలా అయినా వచ్చి సార్తో సైన్ పెట్టించుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఎవ్వరూ లేరు, రండి. అక్క, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ఫస్ట్ మనం టికెట్స్ బుక్ చేసుకోవాలిరా. ఎలా అక్క? మన దగ్గర ఫోన్స్ లేవు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏజెన్సీ అడ్రస్. ఈ అడ్రస్ నీకెలా తెలుసు? అమ్మ ఏం చెప్పేది? ఏం చేసినా ఒక ప్లానింగ్, ఒక పర్ఫెక్షన్, ప్రిపరేషన్ ఉండాలని చెప్పింది కదా. మనం కొడైకెనాల్ వెళ్తున్నామని
ఫిక్స్ అయినప్పుడే ట్రావెల్ ఏజెన్సీ అడ్రస్ని ఇక్కడ సేవ్ చేసుకున్నా. చూడ్డానికి కమెడియన్లా ఉంటుంది కానీ గ్రౌండ్ వర్క్ చాలానే చేసిందక్క. ఆ గ్రౌండ్ వర్క్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సగం హోంవర్క్ మీద పెట్టినా స్కూల్లో పనిష్మెంట్ తప్పించుకునేదానివే. హీ, సరే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్దాం రండి. అవసరం లేదు. ఏ ఆ అడ్రస్సే మన దగ్గరకు వస్తుందా? షాప్ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందా? ఇక్కడే ట్రావెల్ ఏజెన్సీ ఉందని రాత్రి ఇక్కడే ఆపమని చెప్పా. అక్క ఇది పక్కా ప్లానింగ్తో ఉంది. మనం స్ట్రెస్ తీసుకోకుండా దీన్ని ఫాలో అయిపోదాం. నేను దాన్ని ఎందుకు ఫాలో అవుతా? ముందు నేనే పుట్టా, మీరే నన్ను ఫాలో అవ్వాలి. ఎప్పుడు పుట్టామన్నది కాదక్క, మనలో మ్యాటర్ ఎంత ఉందా అనేదే ఇంపార్టెంట్. ఏయ్, నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావే. సరే అయితే నా టీం ఎవరు వస్తారు? త్వరగా అమ్మా, టైం లేదు. నమ్మక ద్రోహులారా. అక్క కొడైకెనాల్ వెళ్ళేదాకా దీన్నే ఫాలో అయిపోదాం. నా మాట విని నువ్వు కూడా దీని వెనకాలే వచ్చే అక్క. సరే రావా? ఒంటరిగానే ఉంటావా? ఇంటికి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? ఆ టార్చర్ని. అమ్మా తల్లి ఆపు. అది ఇప్పుడు లెక్క సరిపోయింది. అన్నయ్య, నా బ్యాగ్ తీసుకొని నన్ను ఫాలో అవ్వు. తీసుకో. అంకుల్, మాకు పాపా చాక్లెట్స్ పక్క షాప్ లో ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. మాకు చాక్లెట్స్ కావాలని మీకు చెప్పానా? మరి మీకు ఇక్కడ కావాల్సినవి ఏమున్నాయి? మాకు టికెట్స్ కావాలి. సినిమా టికెట్సా? ఏ, నువ్వు సినిమా టికెట్స్ అమ్ముతావా? కొడైకెనాల్ కి 4 బస్ టికెట్స్ కావాలి. మీరు నలుగురే వెళ్తారా? ఏ, మా నలుగురికి అయితే టికెట్స్ ఇవ్వరా? అలా కాదు పాపా, మీతో పాటు పెద్దోళ్ళు లేరా అని. లేరు. ఏ? ఇన్ఫర్మేషన్ కావాలా, డబ్బులు కావాలా? టికెట్కి డబ్బులు కావాలి. అది బుక్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి. అంకుల్ కి ఇన్ఫర్మేషన్ కావాలంట. పదండి పోదాం. పాపం 4 టికెట్లు బొక్క. పాపా 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 4 టికెట్సే కదా, ఇస్తాను. పాపా డబ్బులున్నాయి కదా? ఉన్నాయి. మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంజలి, అమృత, ఆనంద్, ఆకాష్. ఓకే, ఫోన్ నెంబర్ చెప్పండి. లేదు. టికెట్ కావాలంటే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా కావాలి పాపా. అయితే మీ నంబరే పెట్టండి. అలా పెట్టలేం పాపా. నంబర్ చెప్తా, అందరికీ అదే నంబర్ పెట్టండి. చెప్పు. 9872. బస్సు ఎక్కడెక్కుతారు? మనుషులు పెద్దగా లేకుండా ఎవ్వరికి డౌట్ రాని ప్లేస్ ఏదైనా ఉందా? మీరు ఇంట్లో చెప్పే వెళ్తున్నారా, పారిపోయి వెళ్తున్నారా? చెప్పండి. చెప్పే వెళ్తున్నాం అంకుల్. మా సిస్టర్ జోక్ చేస్తుంది. దగ్గరలో బస్ ఎక్కడ ఆగుతుందో అక్కడే బుక్ చేయండి. ఓకే, ఇదిగోండి మీ టికెట్స్. సరిగ్గా 9:30 కల్లా బస్ దగ్గర ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళండి. సరే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ అంకుల్. తీసుకోండి, పద. ఓసి, ఎవరి నెంబర్ ఇచ్చావే? రాథోడ్ నంబర్ ఇచ్చా. రాథోడ్ నెంబరా? అవును, రాథోడ్ మామూలుగానే ఫోన్ పట్టించుకోడు. మనం ఇచ్చిన షాక్ కి అస్సలు పట్టించుకోడు.
కరెక్టే అక్క. అప్పుడు దాకా ఏం చేద్దాం? ఏం చేయాలో ఆలోచిద్దాం. ఫాలో మీ.